ఈ వీడియోలో మనం వెన్ అనే వర్డ్‌ని ఉపయోగించి మనకున్న అలవాట్లను క్వెషన్స్‌గా ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. వెన్ అంటే ఎప్పుడు అని అర్థము. కాలమును గురించి అడుగునప్పుడు వెన్ అనే వర్డ్‌ని ఉపయోగించి క్వెషన్స్‌ని అడగాల్సి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి వెన్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టవలసి ఉంటుందన్నమాట. వెన్ అంటే క్వశ్చన్ వర్డ్ ఇది. దీన్నే తెలుగులో ప్రశ్నార్థక పదం అంటారు. ప్లస్ డస్ ఇది హెల్పింగ్ వెర్బ్ అంటే తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్ట్ అంటే హీ, షీ, ఇట్, రామ, సీత ఇలాంటివి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే డస్ అనే దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. డస్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ మరియు ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే టేక్, టీచ్, లెర్న్, అట్లాగే ఇంకా ఆస్క్, ఈ విధంగా దీని ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే పరిశీలిద్దాం మనము. వెన్ డస్ షీ రీడ్ ఆమె ఎప్పుడు చదువుకుంటుంది. వెన్ డస్ హీ కమ్ అతను ఎప్పుడు వస్తాడు. వెన్ డస్ ఇట్ టేక్ మీల్ అది భోజనం ఎప్పుడు తీసుకుంటుంది. అయితే ఫార్ములా గురించి ఒకసారి తెలుసుకుందాము. ఫార్ములా అంటే స్ట్రక్చర్నే ఫార్ములా అని అంటాము. వెన్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్. ఇక్కడ హీ, షీ, ఇట్, రామ, సీతలు సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే డస్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.